హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం రావడం జరిగింది. మరి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, అలాగే తల్లికి వందనం పథకం, అలాగే మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మహిళల సంక్షేమం కోసం మహిళలకు ప్రతి నెల కూడా ఆర్థికంగా చేయూతను అందించడం కోసం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు అనేక అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇదివరకే ఎన్నో వీడియోల ద్వారా మనం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన విధి విధానాలు వివరాలు తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ పథకం కూడా ఇదే. ఎందుకంటే ఈ పథకం పైనే ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ ఎలాగూ చేస్తుందో అలాగే మహిళలు కూడా ఈ పథకం ఎప్పుడు విడుదల అవుతుంది, ఎవరెవరికి విడుదల చేస్తారు, మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి ప్రతి నెల కూడా అంటే మనం ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం పైన మరొక తాజా సమాచారంతో ఏపీ ప్రభుత్వం మనకు ఈ మహిళలు ముందుకు రావడం జరిగింది. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్ ద్వారా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నోటిఫికేషన్ గంట ఆల్ అని పెట్టుకోండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలు అనేక పథకాల ద్వారా కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా 1 కోటి మందికి పైగా మహిళలు ప్రతి ఏడాది కూడా లబ్ధి పొందుతూ ఉంటే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా అన్లిమిటెడ్గా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి తల్లికి వందనం పథకం ద్వారా 62 లక్షల మందికి పైగా మహిళలు లబ్ధి పొందడం జరిగింది. మరి ఇదే విధంగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఎక్కువగా మరికొంతమంది మహిళలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఎలా అనేది చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. మరి గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనారిటీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పినప్పటికీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అన్ని కులాల వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. మరి ఖచ్చితంగా వయసు అనేది 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా కూడా మీకు తెలుసు, ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో మీకు ఈ అప్డేట్ అయితే ఇచ్చాను. మరి 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా ఈ యొక్క పథకానికి అర్హులే. మరి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ప్రభుత్వం మరికొన్ని కొత్త రూల్స్ను తీసుకొస్తూ ఉంది. మరి కొత్త రూల్స్లో భాగంగా ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6 రకాల మనకు ప్రాబ్లమ్స్ ఉన్న వారికి పథకాలు ఏవి రావని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి తల్లికి వందనం పథకం విషయంలో ఈ 6 రకాల కారణాలను చూపించి చాలామంది తల్లులకు డబ్బులు వేయలేదు ప్రభుత్వం. మరి ఆడబిడ్డ నిధి పథకం విషయంలో కూడా ఈ 6 రకాల సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణనలో తీసుకుంటుంది. మరి ఈ 6 రకాల ప్రాబ్లమ్స్ మీకు ఏవైనా ఉంటే ఇప్పుడే మీరు వీటిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇటువంటి వారికి కూడా ఇంకా క్లియర్ చేయలేదు ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఎలాగో సమయం ఉంది కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి మహిళ కూడా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ 6 రకాల ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. మరి అవి ఎలా క్లియర్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకోండి. ముఖ్యంగా ఈ 6 రకాల సమస్యల్లో మొట్టమొదటి 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం. 1 సంవత్సర కాలంలో 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తే మీరు ఈ పథకానికి అనర్హులన్నమాట. ఇది మొట్టమొదటి ప్రాబ్లం. ఇక రెండవది 4
చక్రాల వాహనం ఉండడం, ఆటో, ట్రాక్టర్లు ఇలాంటివి తప్ప మరి కారు ఇలాంటివి కనుక మీ ఉంటే 4 చక్రాల వాహనం కిందికి వస్తుంది. మరి మీకు ఈ పథకం అనేది వర్తించదు. ఇది రెండో ప్రాబ్లం. ఇక మూడోది చూసుకుంటే మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే కనుక మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు. ఇది మూడో ప్రాబ్లం. మరి నాలుగోది చూసుకుంటే మెట్ట మరియు మాగాణి భూమి అనేది మనకు 13 ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం, మెట్ట 10 ఎకరాలు కానీ మాగాణి 3 ఎకరాలు కానీ మొత్తం కలిపి 13 ఎకరాలు కంటే ఎక్కువగా ఉంటే అనర్హులు. ఇక ఐదోది చూసుకుంటే మనకు ఈ యొక్క ఆదాయపు పన్ను కడుతున్నవారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు అనర్హులు. ఇక ఆరోది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో ప్రతి నెల కూడా 12,000 జీతం తీసుకుంటున్నారు, గ్రామాలలో 10,000 జీతం తీసుకుంటున్న వారు కూడా ఈ పథకానికి అనర్హులు. ఇలా 6 రకాల సమస్యలు, 6 రకాల ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు. మరి ఈ పథకానికి అంటే సమస్యలు మీకు నిజంగా ఉంటే కనుక వీటిని క్లియర్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. 300 యూనిట్ల కరెంటు బిల్లు వచ్చిన వారు మీ కరెంటు ఏఈ గారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుకు వేరొకరికి మీటర్లు ఏమైనా లింక్ అయ్యాయా, లేకపోతే మీకు ఉన్నటువంటి మీటర్లే లింక్ అయ్యాయా చూసుకొని, ఒకవేళ వేరొకరి ఆధార్ నెంబర్లు కనుక అంటే వేరొకరి మీటర్లు మీ నెంబర్కు లింక్ అయి ఉంటే ఆధార్ నెంబర్ని అవి డిలీటింగ్ చేయించుకోవచ్చు. లేదు ఆల్రెడీ మీకు ఉంటే కనుక మీటర్లు మీ పేరు మీద లేకుండా వేరొకరి పేరు మీదకు మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మహిళలు. ఖచ్చితంగా ఈ మీటర్లు అనేది మార్చుకోండి. మరి 4 చక్రాల వాహనం ఉన్నవారు కూడా ఆల్రెడీ మీరు వాహనం అమ్మేసినా, లేకపోతే నిజంగా మీకు 4 చక్రాల వాహనం ఉంటే కనుక వేరొకరికి అమ్మేయాలి. మీ పేరు మీద మీ ఆధార్ కార్డుకు ఈ వాహనం లింక్ అనేది లేకుండా చూసుకోవాలి. దీనికి ఇది ఒకటే మార్గం. మరి ఇక మూడోది చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మెట్ట మాగాణి కలిపి 13 ఎకరాలు. దీనికి కూడా మనం ఏం చేయలేం. ఆల్రెడీ మీ పేరు మీద భూమి ఉంటుంది కాబట్టి దీనికి ఏం చేయలేం. లేదు ఇంకా మీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వారి పేరు మీదికైనా మీరు మార్చుకోవచ్చు. మరి ఇంకొకటి చూసుకుంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం, ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉంటే మీరు అనర్హులు అనమాట. ఒకవేళ మీరు ఆదాయ పన్ను గతంలో ఎప్పుడో చెల్లించి ఇప్పుడు చెల్లించకుండా ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ క్లియరెన్స్ కనుక తెచ్చుకుంటే ఇక్కడ అది తెచ్చి సచివాలయంలో అప్లోడ్ చేస్తే మీకు మళ్ళీ కూడా ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మరి నేను చెప్పినట్లుగా ఈ 6 రకాల ప్రాబ్లమ్స్ అనేటివి లేకుండా చేసుకుంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 6 రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటికే విడుదల చేసినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ, తల్లికి వందన పథకం కానీ ఈ యొక్క డబ్బులు రాకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి 6 రకాల ప్రాబ్లమ్స్ మీకు ఉంటే కనుక వీటిని క్లియర్ చేసుకోండి ఇప్పుడే. మరి దీనితో పాటుగా ప్రతి మహిళ కూడా మనకు గతంలో చెప్పినట్లుగా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, అలాగే బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉండాలి. అలాగే గతంలో కూడా నేను ఒక 4 పనులు మీరు తప్పకుండా చేసుకోవాలని చెప్పాను. 3 పనులు ముఖ్యంగా అందులో చూసుకుంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. అలాగే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి. ఇక ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరిగా చేసుకొని ఉండాలి. ఈ 3 పనులు కూడా చేసుకొని ఉంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి రేపు అంటే 4వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించి ఏ తేదీన ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి ఏ పథకం నుంచి అంటే ఏ తేదీ నుంచి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారనేది కూడా మీకు నేను రాబోయే వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ సూపర్ 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటే ఈ 6 రకాల సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారు గుర్తించి ఖచ్చితంగా ఇవి లేకుండా చేసుకుంటేనే మీకు ఈ ఆడబిడ్డ
నిధి పథకం వర్తిస్తుంది. మరి ఇవి లేకుండా, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటివి లేకుండా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా వెంటనే కూడా ఇలా చేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు జెన్యూన్గా అందరికంటే వేగంగా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా కలిగి ఉండండి. బ్యాంకు ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకుంటే మీకు అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా, ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా, ప్రతి నెల కూడా మీకు డబ్బులు అనేది అందజేస్తుంది. మరి పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ మీకు ఈ యొక్క పథకం వర్తింపజేస్తారు. రెడీగా ఉండండి. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించారు. మరి అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే తీసుకోండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్డేట్ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.